హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్జీబ్రాలో చాలా ముఖ్యమైన చాప్టర్ అయిన ఎక్స్పాన్షన్స్ అండ్ ఎక్స్పాన్షన్ చాప్టర్లో ఉన్న ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఈ ఫార్ములాస్ అన్నీ బట్టి పట్టడం కంటే అవి ఎలా వచ్చాయో అర్థం చేసుకుంటే ఎప్పటికైనా మర్చిపోరు. బేసిక్ ఫార్ములాస్ అయిన a+b² అండ్ a-b² మనం గనక గుర్తుంచుకోగలిగితే రిమైనింగ్ ఫార్ములాస్ అన్ని బేసింగ్ ఆన్ దీస్ టూ ఫార్ములాస్ మనం డిరైవ్ చేయొచ్చు. ముందు a+b² అండ్ a-b² గురించి చూద్దాం. a+b² అంటే a+bని a+bతో మల్టిప్లై చేస్తున్నట్లు. ఈ ఏబిని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ a ఇంటూ a స్క్వేర్, a ఇంటూ b ab. నౌ b ఇంటూ a అండ్ b ఇంటూ b. సో b ఇంటూ a is ba and b ఇంటూ b is b square. Now a square plus b square, ab or ba. ఏబీ అన్నా బిఏ అన్నా ఒకటే, మల్టిప్లికేషన్స్లో ఇది పాసిబుల్ అవుతుంది. సో 2ab. అలాగా మనకి a² + b² + 2ab అనేది a+b² యొక్క ఫార్ములా. a+b² డిరైవ్ చేసినట్టే a-b² కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. a ఇంటూ a అండ్ a ఇంటూ b. a ఇంటూ a is a², a into minus b is minus ab, minus b into a is minus ba, and minus b into minus b plus b square. Now a square plus b square minus ab minus ba. ఇందాకలా చెప్పినట్టు ab అన్నా ba అన్నా ఒకటే కాబట్టి -2ab. అలాగా మనకి a-b² is equal to a² plus b² -2ab కూడా వచ్చేసింది. ఇవి డిరైవ్ చేయకపోయినా మాకు ఈ ఫార్ములాస్ వచ్చు, ఓకే. కానీ రిమైనింగ్ మాకు కావాలి అనుకుంటే అవి ఈ రిమైనింగ్ ఫార్ములాస్ ఈ టూ బేసిక్ స్టాండర్డ్ ఫార్ములాస్ అయిన a+b² అండ్ a-b² నుంచి డిరైవ్ చేసుకుందాం. అది ఎలానో చూద్దాం. థర్డ్ ఫార్ములా విచ్ ఈస్ a+b² ప్లస్ a-b². మనకి ఇది తెలుసు అండ్ ఇది తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్లస్ 2ab ప్లస్ a² ప్లస్ b² -2ab. ఇందులో ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోగా 2a² ప్లస్ 2b² మిగిలిద్ది. 2 కామన్ తీస్తే a² ప్లస్ b². సో ద ఫార్ములా ఫర్ a+b² ప్లస్ a-b² ఈజ్ 2 ఆఫ్ a² ప్లస్ b². కేవలం మనం a+b² వాల్యూ అండ్ a-b² వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ ఫార్ములాని డిరైవ్ చేసాం. అండ్ ఫోర్త్ ఫార్ములా చూసుకున్నట్లయితే a+b² మైనస్ a-b². ఇది ఎలా చేయాలంటే సేమ్ సబ్స్టిట్యూట్ ద ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ ఆఫ్ a² ప్లస్ b² -2ab. ఈ మైనస్ బ్రాకెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి అప్లై చేయాలి. a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ a² మైనస్ b² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2ab. ఇప్పుడు a² మైనస్ a² b² మైనస్ b² క్యాన్సిల్ అయిపోగా 2ab ప్లస్ 2ab 4ab. సో a+b² మైనస్ a-b² ఈజ్ ఈక్వల్ టు 4ab. వీ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ దీస్ టూ ఫర్ డిరైవింగ్ దీస్ టూ ఫార్ములాస్. ఫిఫ్త్ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. a+1/a² ప్రీవియస్లీ మనకి a+b² తెలుసు, a-b² తెలుసు. కానీ ఇక్కడ a+1/a² ఉంది. ఇది ఎలా డిరైవ్ చేయాలంటే దీన్ని ఏగా కన్సిడర్ చేయండి, దీన్ని బిగా కన్సిడర్ చేయండి. అప్పుడు a+b² లానే ఉంటుంది. a² b² ప్లేస్లో 1/a² పెట్టి 2 ఇంటూ a ఇంటూ అగైన్ ఇక్కడ కూడా b ప్లేస్లో 1/n పెట్టాలి. ఏ క్యాన్సిల్ అయ్యి a² ప్లస్ 1/a² అంటే 1² ప్లస్ 2. a² ప్లస్ 1² అంటే 1/a² 2. a² ప్లస్ 1/a² ప్లస్ 2. సో a+1/a² ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 1/a² ప్లస్ 2. ఇప్పుడు మనం సెవెంత్ ఫార్ములా అయిన a-1/a² డిరైవ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇది a-b² లాగా ఉంటుంది. ఇక్కడ b ప్లేస్లో 1/a ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే a² ప్లస్ b² ప్లేస్లో 1/a²
minus 2 into a into b ప్లేస్లో 1/a. a cancel, a square plus 1 square by a square minus 2. a square plus 1 square is always 1 by minus 2. So a minus 1 by a whole square is equal to a square plus 1 by a square minus 2. In some questions కొన్నిసార్లు ఈ పార్ట్ వాల్యూ అడుగుతారు. అలాంటప్పుడు ఈ 2ని మనం ఎల్హెచ్ఎస్ వైపు తీసుకెళ్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. 6th ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్. ఈ ఫార్ములా కావాలంటే మనం 2 వేస్గా చేయొచ్చు. ఒకటి ఏ ప్లస్ 1 by a హోల్ స్క్వేర్ నుంచి యూజ్ చేయొచ్చు, ఇంకొకటి a minus 1 by a హోల్ స్క్వేర్ నుంచి చేయొచ్చు. అబ్జర్వ్ చేస్తే a plus 1 by a హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ప్లస్ 2 అండ్ a minus 1 by a హోల్ స్క్వేర్ చూస్తే a స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ మైనస్ 2. రెండిట్లో ఈ పార్ట్ ఉంది కాబట్టి ఈ పార్ట్ వాల్యూ రావడం కోసం ఎయిదర్ వీ కెన్ యూజ్ దిస్ థింగ్ ఆర్ దిస్ థింగ్. ఫస్ట్ మనం దీన్ని చూద్దాం. ఈ 2ని ప్లస్ 2ని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొస్తే అది మైనస్ 2 అవుతుంది. సో ఏ ప్లస్ 1 by a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్. ఆర్ ఎల్స్ ఏ మైనస్ 1 by a హోల్ స్క్వేర్ ఈ మైనస్ 2 ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొస్తే ప్లస్ 2 అవుతుంది. అప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ఫార్ములా ఈ టర్మ్స్లో ఉంది, ఈ టర్మ్స్లో ఉంది. అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ మనం ఈ రెండిట్లో ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. 9th ఫార్ములా ఎలా సాల్వ్ చేస్తామో దాని లాజిక్ ఏంటో చూద్దాం. ఏ ప్లస్ 1 by a హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 1 by a హోల్ స్క్వేర్. ప్రీవియస్గానే చూసాం ఏ ప్లస్ 1 by a హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ 1 by a హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి అని. అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ మైనస్ 2. మైనస్ 2 ప్లస్ 2 గెట్ క్యాన్సిల్. 2a స్క్వేర్ ప్లస్ 2 into 1 by a స్క్వేర్. 2 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ అనేది దాని ఫార్ములా. సో 2 into a స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ అనేది దాని ఫార్ములా. సేమ్ గోస్ విత్ నెక్స్ట్ ఫార్ములా. ఏ ప్లస్ 1 by a హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 1 by a హోల్ స్క్వేర్. జస్ట్ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఆఫ్. స్టూడెంట్స్ రెగ్యులర్గా ఇలాంటి మిస్టేక్స్ చేయడం మనం చూస్తున్నాం. మైనస్ అనేది బ్రాకెట్ మొత్తానికి ఇంక్లూడ్ అవుతుంది. సో మైనస్ 2 ఈ బ్రాకెట్ మొత్తంలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తానికి బ్రాకెట్ సబ్ట్రాక్షన్ని ఇంక్లూడ్ చేయండి. మైనస్ 1 by a స్క్వేర్ ప్లస్ 2 బికాస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఈ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. టోటల్ 4. సో ఏ ప్లస్ 1 by a స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 1 by a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇలాగ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జామ్లో కానీ సమ్స్ చేసేటప్పుడు కానీ ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ స్టాండర్డ్ ఫార్ములాస్ అయిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక వస్తే రిమైనింగ్ అన్నీ మనం రఫ్ నోట్స్లో కానీ ఒక సైడ్ని కానీ అప్పటికప్పుడు డిరైవ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం మ్యాథమెటిక్స్ని హార్డ్గా కాకుండా ఫన్గా కూడా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్కి ఈచ్ వన్ ఒక ఎగ్జాంపుల్స్తో ట్రై చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని అనుకున్నాం కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. రెండు పాజిటివ్ వాల్యూస్ తీసుకుందాం. సో 5 + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జనరల్లీ 5 + 3 అంటే 8. 8 స్క్వేర్ ఈజ్ 64. బట్ ఇలా కాకుండా ఎక్స్పాన్షన్ వైజ్గా చేద్దాం అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేద్దాం అనుకుంటే సో 5 + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 into 5 into 3 which is 25 plus 9 plus 6 into 5 is 30 which is 64. సో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకి ఈజీగా 64 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ పాజిటివ్ బి పాజిటివ్ తీసుకున్నాం కదా. లెట్ us కన్సిడర్ ఏ ఈజ్ ఈక్వల్ టు -8 కన్సిడర్ చేద్దాం
and b is equal to 5 కన్సిడర్ చేద్దాం. దెన్ a plus b హోల్ స్క్వేర్ చేయాలంటే -8 plus 5 హోల్ స్క్వేర్. ఇన్ జనరల్లీ వాట్ ఈస్ -8 plus 5 విచ్ ఈస్ -3 హోల్ స్క్వేర్. సిన్స్ పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ తీసేసిద్ది. ఇట్ బికమ్స్ 9. అలా కాకుండా ఎక్స్పాన్షన్స్ వైజ్గా చేయాలనుకుంటే -8 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -8 ఇంటూ 5. 8 హోల్ స్క్వేర్ -8 అండ్ 8 హోల్ స్క్వేర్ అన్న 8 హోల్ స్క్వేర్ అన్న 64. 25 మైనస్ 2 ఇంటూ 8 ఇంటూ 5. ఈ మైనస్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో 64 ప్లస్ 25 మైనస్ 16 ఇంటూ 5 విచ్ ఈస్ ఫైనల్లీ 64 ప్లస్ 25 అండ్ 16 మైనస్ 5 అంతా సబ్స్ట్రాక్ట్ చేస్తే, అంతా సాల్వ్ చేస్తే, అంతా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేది 9. సో 9 and 9 హియర్. ఎగ్జాంపుల్ ఫర్ బోత్ a plus b హోల్ స్క్వేర్, a టేకింగ్ యాజ్ పాజిటివ్ అండ్ a టేకింగ్ యాజ్ నెగిటివ్ అడిగితే ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనకి కాన్సెప్ట్ తెలుసు ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి అండ్ ఏ టర్మ్స్ని మల్టిప్లై చేయాలని. సో ఇది కన్సిడర్ ఏగా అండ్ ఇది ఎంటైర్ 2b కన్సిడర్ బీగా. సో a plus b హోల్ స్క్వేర్ ఫార్ములాలోనే ఉంది. దెన్ a స్క్వేర్ p స్క్వేర్ b స్క్వేర్ ప్లేస్లో 2b ఉంది కాబట్టి 2b హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ 2b. b ప్లేస్లో 2b ఉంది కాబట్టి 2 ఇంటూ a ఇంటూ b ప్లస్లో 2b. సో a స్క్వేర్ ప్లస్ 2b హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 4, a ఇంటూ b 4ab. సో a స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ is 4, b square is b square and 4ab. That's how a square plus 4b square plus 4ab దీని వాల్యూ అయింది. అలానే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ a ప్లేస్లో 2a ఉంది, b ప్లేస్లో 3b ఉంది. దెన్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ 3b హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2a ఇంటూ 3b. 2a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ అని, 3b హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ అని, మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 3, 4 4 3 is 12, 12ab. 4a స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ మైనస్ 12ab అనేది దీని ఫార్ములా. 4a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ మైనస్ 12ab అనేది దీని వాల్యూ. సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. గివెన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ ab ఈజ్ ఈక్వల్ టు -22. వీ హ్యావ్ టు ఫైండ్ a మైనస్ b వాల్యూ అండ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూ. ఇక్కడ మనకి తెలిసిన వాల్యూస్ ఏంటంటే a ప్లస్ b వాల్యూ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ab వాల్యూ. a ప్లస్ b, a మైనస్ b అండ్ ab ఈ మూడు ఇన్వాల్వ్ అయిన ఇప్పుడు మన దగ్గర చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని కన్ఫ్యూజన్ రావచ్చు. a ప్లస్ b, ab అండ్ a మైనస్ b మూడు ఇన్వాల్వ్ అవుతున్న ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. 4abని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ పాజిటివ్ టర్మ్ ఆపోజిట్ సైడ్ వేస్తున్నప్పుడు నెగిటివ్ అవుతుంది. సో -4ab అండ్ ఆల్రెడీ నెగిటివ్ టర్మ్ అయిన మైనస్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ పాజిటివ్ అవుతుంది. సో a మైనస్ b హోల్ స్క్వేర్. నౌ వీ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ a ప్లస్ b అండ్ ab వాల్యూస్. సో హియర్ 9 స్క్వేర్ 4 ఇంటూ -22 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్. 9 స్క్వేర్ ఈజ్ 81 అండ్ minus of minus is plus 88 which is 169. So 169 is equal to a minus b whole square. a minus b whole square is equal to 169. a minus b is equal to plus or minus 169. మనకి రూట్స్ కనుక పర్ఫెక్ట్గా వచ్చుంటే 169 ఈజ్ అ రూట్ ఆఫ్ 13,
So we can write 13 square. Root and square get cancelled and it becomes 13. So a minus b value plus or minus 13. So either minus 13 అవ్వచ్చు or else plus 13 అవ్వచ్చు. సో a minus b వాల్యూ అయితే ఇది. ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కోసం మనకు ఆల్రెడీ a ప్లస్ b వాల్యూ తెలుసు 9 అని. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ a plus b whole square is equal to 9 square, which is a square plus b square plus 2ab is equal to 81. Product value already తెలుసు కాబట్టి a square plus b square 2 into minus 22 is equal to 81. a square plus b square is equal to 125 అవుతుంది. ఇదంతా ఫిగర్ అవుట్ చేస్తే మనకి ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కూడా ఐడియా ఉంది. మనకు కావాల్సింది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఏం ఫర్దర్ స్టెప్ జరగాలి అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. మనకు ఆల్రెడీ ఏ ప్లస్ బీ తెలుసు 9 అని. సో వీఆర్ సాల్వింగ్ టు గెట్ ఏ మైనస్ బీ వాల్యూ. ప్రొడక్ట్ ఆల్రెడీ ఉంది అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ కూడా ఉంది. a మైనస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ వచ్చేసిందా 125 అండ్ ఆల్రెడీ ఏబీ వాల్యూ గివెన్. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏ మైనస్ బీ వాల్యూ కూడా వస్తుంది. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ కూడా తెలిసిపోద్ది. సో ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 125 కాబట్టి 125 మైనస్ 2 ఇంటూ మైనస్ 22 which is 125 minus of minus plus కాబట్టి 44 which is 169. a minus b whole square is equal to 169. ఎగ్జాక్ట్గా మనకి a minus b కాదు వచ్చింది, a minus b హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. సో a minus b రావాలంటే 169కి రూట్ పంపిస్తాం. ఇక్కడ స్క్వేర్ కాస్త ఇటు వెళ్తే రూట్ అవుతుంది. దెన్ ప్లస్ ఆర్ మైనస్ 13. ఏ మైనస్ బి వాల్యూ కూడా ప్లస్ ఆర్ మైనస్ 13 అయింది. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ ప్లస్ బి క్వశ్చన్లో 9 అని ఇచ్చారు అండ్ ప్లస్ ఆర్ మైనస్ 13 విచ్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 117. ఇలాగ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్పాన్షన్స్ చాప్టర్లోని ఫార్ములాస్ ఫస్ట్ వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని కోరుకుంటూ మీకు నచ్చితే మ్యాథ్ విత్ పవి ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.